వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ని ఆదరిస్తున్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్కి, వారి శ్రేయోభిలాషులకు కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు. జ్ఞానేశ్వర్, ఏకనాథ్, తుకారాం, రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజ్, వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, మీరాబాయ్, అందరమ్మ, జిల్లెళ్ళమూడి అమ్మ, అనసూయ మహాదేవి లెఫ్ట్ దేర్ ఫుట్ ప్రింట్స్ ఫర్ అదర్స్ టు ఫాలో. ఇటువంటి జిల్లెళ్ళమూడి అమ్మ లాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ యొక్క పాద ముద్రలు మన హిందూ దేశంలో పడ్డాయి. వాటి ప్రకారంగా మనం నడుచుకోవటమే. మిగిలిన వాళ్ళందరూ కూడా మాటలు చెప్పారు, దైవశక్తిని సాధించారు. కానీ ఈమె, మీరు ఇప్పుడు వీడియోలు చూసిన జిల్లెళ్ళమూడి అమ్మవారు, ఈమెలో దైవశక్తి అనే ఉంది. సాక్షాత్ రాజరాజేశ్వరి స్వరూపమే. రాజరాజేశ్వరి అమ్మవారే ఈమె రూపంలో జన్మించింది. ప్రేమామృత స్వరూపిణి. ఈమె కన్నెర్ర చేసినట్లయితే ప్రపంచాన్నే నాశనమవుతుంది. అటువంటి శక్తి ఉంది. కానీ ఆమె అలా చేయదు ఎప్పుడూ కూడా. దుర్మార్గులని, దుష్టులని కూడా ఎవరు గౌరవించాలి, ఎవరు ఆదరించాలి అంటుంది. చూడండి, అందరూ మంచి వాళ్ళనే చూస్తే మరి దుర్మార్గులను ఎవరు చూడాలి? అందరూ నా బిడ్డలే. మదర్ ఆఫ్ ఆల్, నేను తల్లిని, మీరు బిడ్డలి అంటుంది ఈ మహాతల్లి. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ప్రజోపయోగకరమైనటువంటివి ఎన్నో సాధించారు, సంస్థలను స్థాపించారు. వాటిని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే ప్రతి ఒక్కరిది కూడా అనటంలో ఎటువంటి సందేహమే లేదు. సాక్షాత్ రాజరాజేశ్వరి స్వరూపమైనటువంటి ఈమె పాపులను, పతితులకు, శిష్టులకు, భ్రష్టులకి కుల, మత, వర్ణ విచక్షణ లేకుండా అన్నం పెడుతూ ఉంది. మాతృప్రేమను పంచుతూ ఉంది. ఎన్నో సంస్థలు స్థాపించింది. ఇప్పటికీ కూడా ఆ ట్రస్ట్ వాళ్ళు వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది చాలా విచిత్రమైనటువంటి సంఘటన. ఆమె యొక్క ఆశయాలని కొనసాగిస్తూ ఉన్నారు మాతృశ్రీ ట్రస్ట్ వాళ్ళు. చేతనైతే మీ వంతు సహాయం వాళ్ళకి అందించండి, లేకపోతే లేదు. అంతేగాని ఎందుకు వద్దు అనేటువంటి మాటలు వద్దనే వద్దు. అలా అన్నట్టయితే మహాపాపాన్ని మూటగట్టుకున్నట్లే అవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఫిబ్రవరి 17వ తారీఖున ఈ అమ్మవారికి ధాన్యాభిషేకం జరుగుతుంది. కొన్ని వందల వేల కొద్ది ధాన్యంతో, అంటే ఆ బియ్యము, ఒడ్లు, వాటితో అమ్మవారికి అభిషేకం చేస్తారన్నమాట. దానికి అక్కడ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, రైతులందరూ కూడా ఒక బస్తా ఒడ్లు ఇస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు 1500 రూపాయలని మనీ ఆర్డర్ ద్వారా మాతృశ్రీ విశ్వజనీయ పరిషత్ అనేటువంటి దానికి పంపిస్తూ ఉంటారన్నమాట. గోత్రనామాలు చెప్పినట్లయితే వాటితోటి మన పేరుతోటి అమ్మవారికి అభిషేకం చేస్తారు. కాబట్టి విశ్వశ్రేయస్సు కోసమని ఈ యాగం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, ధాన్యాభిషేక మహోత్సవం. అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళి ఆ మహోత్సవాన్ని దర్శించి, ఆమె చెప్పినటువంటి ఎన్నో విషయాలు గ్రంథ రూపంలో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా కొని తెచ్చుకొని చదివి రోజుకో పావుగంట చదివినట్లయితే మానసిక ప్రశాంతతను పొందుతారు. ఒకతని ధాన్యాభిషేకం అనేటువంటి దాన్ని వద్దు, ఉద్యోగాలే ముద్దు అన్నాడు అనమాట. అతని అజ్ఞానంతో అన్నాడు ఆ మాట. ఎందుకంటే